హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫ్రెండ్స్ అందరూ కూడా లంచ్ చేశారా అండి? ఫ్రెండ్స్ నేను ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు. ఫ్రెండ్స్ అందరూ కూడా మా ట్రెండింగ్ గుణ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ నేను ఒక గంజి థెరపీతో మీ ముందుకు వచ్చానండి. ఒక మంచి చిట్కాతో వచ్చాను. ఫ్రెండ్స్ మనము రైస్ వండిన తర్వాత మనము ఇట్లా వంపుతాం కదా, రైస్ అంతా అయిన తర్వాత అది గంజిలాగా ఒక గిన్నెలోకి తీసుకుంటాం కదా మనము. దాన్ని ఎప్పుడే కానీ వేస్ట్గా పారవేయకండి. దాంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఈ గంజితో. ఈ గంజి అనేది మనము ముఖ సౌందర్యానికి ఉపయోగించుకోవచ్చు. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగానే మనము తలకు, వెంట్రుకలకు అప్లై చేసుకుంటే బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ఉపయోగాలన్నీ కూడా మీకు నేను చెబుతాను ఫ్రెండ్స్. అందరూ కూడా వినండి. ఈ గంజి అనేది మనము వెంట్రుకలకు అప్లై చేయాలి. ఇలా అప్లై చేసినట్లయితే ఊడదు. అదేవిధంగానే ఊడకుండా కూడా ఇది ఆపుతుందన్నమాట. ఈ గంజిలో సి విటమిన్ అనేవి ఉంటాయండి. ఈ జుట్టు కుదుళ్లకు బాగా అప్లై చేయాలన్నమాట. జుట్టు కుదుళ్లే కదండి మనం ఎప్పుడైనా దువ్వెనతో ఇట్లా దువ్వినప్పుడు కుదుళ్లతో ఇట్లా లాగినామంటే మొత్తం వెంట్రుకలన్నీ ఇలా కట్ అవుతూ ఉంటాయి. అలా ఎప్పుడైనా కానీ జుట్టు కుదుళ్ళు అనేవి బాగా స్ట్రాంగ్గా ఉంటే జుట్టు అనేది ఊడదు. అందుకోసము కుదుళ్ళ నుంచి తలకు బాగా మసాజ్ చేసుకొని బాగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం అంతా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము స్నానం అనేది చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం వల్ల మనకి జుట్టు అనేది సిల్కీగా ఉంటుంది. అదేవిధంగానే స్మూత్నెస్ చాలా బాగుంటుందండి. చిక్కులు పడకుండా మనం దువ్వినప్పుడు చాలా హెయిర్ అనేవి ఒకటికొకటి చిక్కులు పడకుండా నీట్గా వస్తుందన్నమాట. మనం ఈ గంజి థెరపీని రోజు అప్లై చేయండి, ఏం ప్రాబ్లం లేదు. 100% మీకు రిజల్ట్ అనేది వస్తుంది. అదేవిధంగానే మన ముఖ సౌందర్యం కోసము మనము ఫేస్కి కూడా అప్లై చేసుకుంటే చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి. పింపుల్స్ కానీ, అదేవిధంగానే మన మొహం పైన మచ్చలు, నల్ల మచ్చలు ఉంటాయి కదా చిన్న చిన్నగా, ఆ మచ్చలు, తర్వాత స్కిన్ టోన్, ఈ ముఖ సౌందర్యం అనేది చాలా బాగుంటుందండి. ఈ గంజి లోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకొని మనము ఇలా అప్లై చేసుకోవాలండి. అదేవిధంగానే ఇది బాడీ అంతా కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. ఫేస్ కానీ, తలకు కానీ, మొత్తం టోటల్ బాడీకి అంతా కూడా ఇలా పసుపు అప్లై చేసి ఇలా చేసుకోవచ్చండి. ఏమైనా చర్మ వ్యాధులు ఉన్నా కూడా ఈ గంజి అనేది మనకు నివారణ అనేది చేస్తుంది. ఈ గంజి మనము తలకు అప్లై చేసేటప్పుడు ఎలా చేయాలంటే, ఇప్పుడు గంజి వంపుతాము కదా, వంపిన తర్వాత ఈ గంజిని ఒక చిన్న గిన్నెలో తీసుకొని ఒక స్టవ్ పైన పెట్టి బాగా మరిగించాలండి. బాగా మరిగిస్తే అది ఏమవుతుందంటే గట్టిగా తయారవుతుంది. ఏమైనా నీరు ఉన్నా కూడాను ఆ నీరంతా ఇముకుపోయి బాగా గట్టిగా తయారవుతుంది అన్నమాట. గట్టిగా తయారైనటువంటి ఆ మిశ్రమాన్ని మనము ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టిన తర్వాత మనం ఇలా తలకు కానీ, ఫేస్కి కానీ అప్లై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనము తలకు, ఫేస్కే కాకుండా మన శరీరం అంతా కూడా అప్లై చేసుకోవాలంటే మనం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి ఇందులోకి చేసుకుంటే చాలా బోలెడైన ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది తప్పకుండా అందరూ కూడా ఈ స్మాల్ చిట్కాను అందరూ కూడా ట్రై చేయండి. చాలా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. అదేవిధంగానే మనలో ఏమైనా బ్యాక్టీరియాస్, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడాను ఇవన్నీ కూడా తగ్గుతాయండి. జుట్టు కుదుళ్ళు అనేవి ఊడకుండా నివారిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జుట్టు కుదుళ్ళు బాగుంటేనే కదా జుట్టు ఒత్తగా, లాంగ్గా పెరగడానికి ఉంటుంది. జుట్టు కుదుళ్ళు అక్కడక్కడ కట్ అవుతూ ఉంటే మనకి పొడవు పెరగదు. అది ఎలా ఉంటుందంటే అలా ఉంటుందన్నమాట. మనం ఇది అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్ళు అనేవి ఊడకుండా బాగా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. మనం దువ్వినా కూడా స్ట్రాంగ్ ఉంటుందన్నమాట వెంట్రుక. అలా గట్టిగా ఊడకుండా మనకి ఇలా నివారణ ఇస్తుందన్నమాట. ఊడే వెంట్రుకలు నివారిస్తుంది, ఊడకుండా కూడా ఆపుతుందన్నమాట.
ఇది చాలా మంచిగా రిజల్ట్ అనేది వస్తుందండి. మనకు ఫేస్‌కి మనం అప్లై చేసినా కూడా చాలా గ్లో అనేది కనిపిస్తుందండి. ఇది ఈరోజు నుంచి మీరు రోజు చేయండి. మనం డైలీ అన్నం వండుతాం కదండీ! అన్నం వండిన తర్వాత ఈ గంజినంతా పడేయకుండా ఒక గిన్నెలో పెట్టేసి స్టవ్ పైన పెట్టి బాగా మరిగించండి. చిక్కగా అవుతుందనమాట. మనకు పెరుగు ఎలా అయితే గడ్డ పెరుగులాగా ఉంటుందో అలా గట్టిగా ఉంటుందనమాట. అది ఒక గిన్నెలో పెట్టి మనము అలా చల్లారిన తర్వాత ఫేస్‌కి అప్లై చేసుకోవడమే. ఇదేం పెద్ద పని కాదు కదండీ! మనకు అసలు ఈ ఒక్క రూపాయి కూడా దీన్ని పెట్టి కొనడం అవసరం ఉండదు. ఈ వేస్ట్‌గా పోయేదాంతో మనకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ముందు కాలంలో అయితే ఈ గంజిని ఎలా చేసేవాళ్ళో తెలుసా అండి పెద్దవాళ్ళు? నైటు అన్నం వండేటప్పుడు ఇదంతా ఒక గిన్నెలో అలా వంపుకొని నైటంతా అలా పెట్టేసి పొద్దున్నే ఏదో చద్దన్నం ఉంటుంది కదా! అది అందులో కలుపుకొని అది మిరపకాయలు అవంతా వేసి ఇలా కలుపుకొని తినేవాళ్ళంట. అప్పుడు ఎంత ఉష్ణం అనేది తగ్గించేదంట అలా తినడం వల్ల అప్పుడు పెద్దవాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళండి. అవునా! అప్పుడు ఆ శరీరానికి తీసుకుంటేనే ఒంటికి ఇది ఈ విధంగా తీసుకుంటేనే గంజి అప్పుడు తాగినప్పుడే అంత ప్రయోజనాలున్నప్పుడు మనము గంజిని ముఖానికి గానీ, తలకు గానీ ఇలా పట్టించడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. ఈ ఈ ఇవి అన్నీ కూడాను మా అమ్మవాళ్ళు మాకు చెప్పారండి. నేను కూడా ఇది అప్లై చేశాను. చాలా మంచి రిజల్టే ఉందండి. అందుకోసమే నేను మీకు గూడా చెప్తున్నాను. ఏమంటే ఈ మధ్య కొంచెం మా ఇంట్లో పనులు ఉండడం వల్ల కొంచెం ఏదో తగ్గిచ్చామేమో గానీ, ఇప్పటి నుంచి నేను గూడా మధ్య ఆపేసాను. తర్వాత నేను గూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. అందుకోసమే ఈ వీడియోతో నేను ముందుకొచ్చాను. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఫేస్‌కి అప్లై చేసుకోండి. మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోండి. హెయిర్స్ అన్నీ గూడా మనకు